హలో స్టూడెంట్స్, నేను సుభాష్ని. మీరింతకు ముందు సంభావ్యత పరిచయం గురించి తెలుసుకున్నారు. ఈరోజు మనం కార్డులపై సమస్యల్ని చూడబోతున్నాం. కార్డులు శతాబ్దాలుగా ఉన్నాయి. అన్ని వయసుల వారికి ఆనందం మరియు ఉత్సాహాన్ని అందిస్తాయి. అవి కేవలం గేములు ఆడడానికి మాత్రమే కాదు, సంభావ్యత యొక్క మనోహరమైన ప్రపంచాన్ని అన్వేషించడంలో కూడా మనకి సహాయపడతాయి. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరేం నేర్చుకుంటారంటే, వివిధ కార్డులు మరియు వాటి సూట్లను గుర్తించటం, కార్డులు మరియు కార్డ్ గేమ్లతో కూడిన వాస్తవ ప్రపంచ పరిస్థితులు, సంభావ్యత సూత్రాలను అప్లై చేయటం నేర్చుకుంటారు. ఈ పాఠంలోని కీలక పదాలు: అప్లికేషన్లు, సంభావ్యత, కార్డ్ ఫేసెస్, స్పేడ్స్, హార్ట్స్, క్లబ్లు, డైమండ్స్. కార్డ్స్ డీటెయిల్స్. ఒక ప్రామాణిక డెక్ కార్డులు 52 కార్డులను కలిగి ఉంటాయి. ఈ 52 కార్డ్స్ క్లబ్లు, స్పెడ్లు, హార్ట్స్ మరియు డైమండ్ అనే 4 సమాన సూట్లు సమూహాలుగా విభజించబడతాయి. హార్ట్ అండ్ డైమండ్ ఎరుపు రంగులో ఉండగా, క్లబ్లు మరియు స్పెడ్లు నలుపు రంగులో ఉంటాయి. ప్రతి సమూహంలో ఒక రాజు, ఒక రాణి, ఒక జాక్, ఒక ఎస్, ఒక ఆసు మరియు 2 నుంచి 10 వరకు 9 నంబర్లున్న కార్డులు ఉంటాయి. కింగ్, క్వీన్, జాక్ కార్డులు ఫేస్ కార్డులు అంటారు. కార్డులకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. కార్డుల డెక్లో ఫేస్ కార్డ్ పొందే సంభావ్యత ఎంత? చిత్రంలో మనం ప్రతి సమూహంలోని ఫేస్ కార్డులను చూడొచ్చు. అవేంటంటే రాజు, రాణి, జాక్. కాబట్టి ప్రతి సమూహంలో 3 కార్డులు 3 × 4 టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఫేస్ కార్డ్స్ సంఖ్య 12. డెక్లోని మొత్తం కార్డుల సంఖ్య 52. ఈవెంట్ ఏ ఫేస్ కార్డ్ పొందటం. ఈవెంట్ ఏ ఫేస్ కార్డ్స్ సంఖ్య బై
మొత్తం కార్డుల సంఖ్య. అంటే 12/52 = 3/13. ఇంకో ఎగ్జాంపుల్. కార్డుల డెక్లో ఆసు పొందే సంభావ్యత ఎంత? ఆసు పొందని సంభావ్యత ఎంత? ఈ చిత్రంలో ప్రతి సమూహంలో ఉన్న ఆసు కార్డును మనం చూడొచ్చు. కాబట్టి ప్రతి సమూహంలో ఒక కార్డు 1x4 మొత్తం 4 ఏస్ కార్డులుంటాయి. ఆసు కార్డుల సంఖ్య 4. డెక్లోని మొత్తం కార్డుల సంఖ్య 52. ఈవెంట్ A = ఆసు కార్డుని పొందటం. PA = ఆసు కార్డుల సంఖ్య బై మొత్తం కార్డుల సంఖ్య. అంటే 4/52 = 1/13. ఈ ఎగ్జాంపుల్ నుండి మనం ఈవెంట్ Aని ఆసుగా గీయటం పరిగణిస్తే ఆసు పొందకపోవటం ఈవెంట్ A. ఈవెంట్ A = ఆసు కార్డు పొందలేదు. ప్రాథమిక సంఘటన సంభావ్యత మొత్తం 1 అని మనకు తెలుసు. అంటే PA + PA = 1. PA = 1 - PA = 1 - 1/3. ఇప్పుడు LCM చేస్తే మనకేమొస్తుంది? 12/13. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. పేయింగ్ కార్డుల ప్రామాణిక డెక్ నుండి ఫేస్ కార్డ్ లేదా నంబర్ కార్డు రావటానికి సంభావ్యత ఎంత? సో ఫేస్ కార్డుల సంఖ్య 12. నంబర్ కార్డ్స్ సంఖ్య 36. డెక్లోని టోటల్ కార్డ్స్ ఎంత? 52. ఈవెంట్ A = ఫేస్ కార్డ్ లేదా నంబర్ కార్డ్ పొందటం. PA = ఫేస్ కార్డ్ లేదా నంబర్ కార్డ్ పొందటం బై మొత్తం కార్డ్స్ సంఖ్య. అంటే 12 + 36/52 ఎంత? 12/13 = 0.923. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చెప్పుకున్నామో చూద్దాం. ఒక ప్రామాణిక డెక్ కార్డులు 52 ఉంటాయి. ఈ 52 కార్డుల్లో క్లబ్లు, స్పేడ్లు, హార్ట్స్ అండ్ డైమండ్స్ అనే 4 సమాన సూట్లుంటాయి. హార్ట్స్ అండ్ డైమండ్స్ ఎరుపు రంగులో ఉండగా క్లబ్లు మరియు స్పేడ్లు నలుపు రంగులో ఉంటాయి. ప్రతి సమూహంలో ఒక రాజు, ఒక రాణి, ఒక జాక్, ఒక ఆసు, అలాగే 2 నుంచి 10 వరకు 9 నంబర్ కార్డ్స్ ఉంటాయి.
కింగ్, క్వీన్, జాక్ కార్డులను ఫేస్ కార్డులు అంటారు. Thanks for watching this video.